రాష్ట్ర రాజకీయాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు. అది కొత్త పార్టీ కాదని, కేసీఆర్ వదిలిన బాణమేనంటూ బాంబు పేల్చారు. కవిత కొత్త పార్టీ కేసీఆర్ ఆడుతున్న డ్రామా అంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విరుచుకుపడ్డారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ము పంపకాల్లో తేడాలు రావడం వల్లే బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చి కొత్త దుకాణాలు తెరుస్తున్నారని ఎద్దేవా చేశారు. కవిత పార్టీ పెట్టడం వెనుక కేసీఆర్ వ్యూహం దాగి ఉందని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ కొత్త నాటకం అని ఆరోపించారు. అక్రమ సంపాదన వాటాల కోసమే బీఆర్ఎస్లో ముఠా తగాదాలు మొదలయ్యాయని, అందుకే ఆ పార్టీ ఉనికి కోల్పోయిందని నాగరాజు విమర్శించారు. కాంగ్రెస్ అందిస్తున్న ప్రజాపాలనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఇప్పుడు అమ్మగా వివరిస్తా అంటుంది. మరి అమ్మగా ఇన్ని రోజులు 10 ఏళ్లలో ఎక్కడ పోయినామమ్మ? 10 ఏళ్లలో మరి కనపడలేదా కష్టాలు? మరి మా రైతు కష్టాలు కానివ్వండి, ఉద్యమకారుల కష్టాలు కనపడలేదా? ఇప్పుడు నేను అండగా ఉంటా, అమ్మగా ఉంటా అంటున్నది. మరి ఇది కూడా కేసీఆర్ ఇచ్చి పెట్టిన బాణమే అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే గతంలో కూడా కొందరు కేసీఆర్ ఇచ్చిన బాణాలు వచ్చి పోటీగా పెట్టిండ్రు. కాంగ్రెస్ను డీలా చేయాలని, కాంగ్రెస్కు ఎదురు ఉండాలని. కానీ ప్రజలు గుర్తించి మీరు మాయమాటలు నమ్మకుండా మరి వీరు ఇప్పుడు కేసీఆర్ నాయకుడు కాదు, ఇప్పుడు ఒక మరబొమ్మలాగా తయారైందని అంటుంది. మరి పాపం కేసీఆర్ మరి కుటుంబం సమాధానం చెప్పాలి. మాకు తెలిసి ఆస్తి తగాద విషయంలో వీళ్ళంతా దోసుకున్న ధనాన్ని పంచుకునే విషయంలో తెలంగాణ ప్రజలపైన అప్పులు కుప్పజేసి అప్పుల భారం ఆ డబ్బునంతా ఇప్పుడు ఏ విధంగా పంచుకోవాలనో తెలియక ఆ విషయంలో పంపకం విషయంలో మరి ఈరోజు ఒకరొక దిక్కు కొట్లాడుకొని బయటకు వచ్చి ఇప్పుడు హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, మరి కవిత ఒక దిక్కు, ఇంకో అల్లుడు ఉన్నాడు. మరి మందు పోసేటైనా రోజు సాయంత్రం కాగానే గ్లాసులో మందు కలుపుతాడు. మరి ఆయన కూడా ఇంకా బయటికి రాలేదు, వస్తాడు. ఆయన కూడా సమయం వచ్చింది. తప్పనిసరిగా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని పార్టీలు కొత్త టీఆర్ఎస్, బీఆర్ఎస్, తర్వాత టీఆర్ఎస్వి ఏదో కొత్త పేర్లు పెడుతున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ బొందబెట్టిండ్రు. మీ పైన నమ్మకాలు పోయినాయి. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబమే మరి తెలంగాణ తొలి దిశలో ఉద్యమాల సమయంలో మరి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా మీరే దోసుకున్నారు. మరి ప్రజలు గమనించే కదా, 2 సార్లు మీకు పట్టం కడితే మీ యొక్క దోపిడీ గమనించే దీన్ని మీకు అందరికి కూడా కర్ర కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ అమ్మగా జన్మెత్తి వచ్చినాం. సరే, సోదరి కాబట్టి మనం ఒక మహిళను గౌరవించుకోవాలి. కాబట్టి మహిళను మనం తప్పనిసరిగా గౌరవిస్తాం. మరి ఈ యొక్క మా ప్రభుత్వాన్ని కూడా, మా ప్రజాపాలన కూడా అగౌరవంగా పరిచే విధంగా మాట్లాడుతున్నాం. సోదరి మరి గమనించి మాట్లాడు. మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతే అన్నామో అన్నీ కూడా చేసుకుంటా 6 గ్యారెంటీలు చేసుకుంటూ వస్తున్నాం.